ఇక్కడ ఒక యోగ సాధకుడిలా వ్యవహరిస్తూ చాలా హై లెవెల్కి చేరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి సిద్ధులు అంటే సూపర్ పవర్స్ దక్కుతాయి. ఆ చెరువు నుంచి శివుడు తన అనుచరులతో సహా బయటకొచ్చాడు. పృథుమహారాజు నిజానికి విష్ణుని అవతారం అవ్వడంతో తనలో ఇంద్ర, వరుణ, వాయు ఇలాంటి దేవతల శక్తులన్నీ కలిగి ఉన్నాయి. ఒక విధంగా ఈ పనితో అతను వ్యవసాయానికి నాంది పలికాడు. మనసు ఎప్పుడూ తన గురించి కొన్ని లిమిటేషన్స్ లో ఆలోచించేట్టు చేస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి చావు పుట్టుక అనే కంటిన్యూస్ సైకిల్లో ఇరుక్కుని విచక్షణ లేని జన్మలు తీసుకుంటాడు. ముందుగా కొన్ని రోజులుగా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని రీసెంట్ లైవ్ సెషన్లో చెప్పాను. అర్జున్ విషయంలో మీరంతా ఇచ్చిన మోరల్ సపోర్ట్ అండ్ నా మీద నమ్మకంతో వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయితే కంటెంట్లోకి వెళ్లే ముందు మన ఛానల్ గురించి ఒక మాట చెప్పాలి, కాస్త ఓపిక పట్టండి. ఇవాల్టి భాగవతం ఎపిసోడ్ నుంచి మీరు అడిగినట్టు రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టిన పోల్లో ఎక్కువ మంది సెలెక్ట్ చేసిన ఆప్షన్ కి తగ్గట్టుగా మన కంటెంట్ రోజు మాట్లాడే సింపుల్ తెలుగులో ఉండి కాంప్లెక్స్ పదాలు మాత్రం ఇంగ్లీష్ లో ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రాంధికం కలిసిన తెలుగులో చెప్పినా కూడా అది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అప్పుడు ఇవాల్టి జనరేషన్ కి ఒక్క పురాణమైనా నేర్పించాలి అన్న మా గోల్ సరిగ్గా పూర్తవ్వదు. ఎందుకంటే ఎక్కువ శాతం వారికి ఈ పదాలు అర్థం కావు. మరి తెలుగు భాషని ప్రమోట్ చేయాలి కదా అని మీరు అడిగితే మన కల్చర్ ని అందరి చేత ఎక్స్ప్లోర్ చేయించాలి అనే మరింత పెద్ద గోల్ మేం పెట్టుకున్నాం. దీని గురించి మీరు కామెంట్స్ లో నెగటివ్ గా మాట్లాడడం కంటే స్కూల్స్ లో తెలుగు టీచర్స్ గా ఇంటి దగ్గర ట్యూషన్స్ పెట్టి భాష నేర్పించండి. ఇంకా కుదిరితే ఇదే సోషల్ మీడియాలో తెలుగు భాషకు సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేయండి. ఒకరిని తిట్టడం కంటే ఎంతో ప్రాక్టికల్ గా ఉంటుంది. మేం చెప్పిన ఈ పాయింట్ తప్పుగా అర్థమైతే అది మా బాధ్యత కాదు. ఎలా అయినా సరే మన పురాణ ఇతిహాసాల గొప్పతనం ఈ తరానికి తెలియజేయడం మాత్రమే మా ఉద్దేశం. దానికోసం వాళ్లకు అనుకూలంగా ఉండే ఈ చిన్న మార్పు మాత్రమే తెచ్చాం. ఇక కథ మొదలు పెడితే పృథుమహారాజు తన ప్రజలకు ధర్మశాస్త్రాలు వివరించిన తరువాత అందరూ అతన్ని ప్రశంసించారు. సడన్ గా ఒక క్షణంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడిలా ప్రకాశించే 4 ఋషులు స్వర్గలోకం నుంచి దిగి వచ్చారు. వాళ్లే బ్రహ్మ సృష్టి మొదలు పెట్టినప్పుడు మొదటిసారి సృష్టించిన సనక, సనంద, సనాతన, సనత్కుమార అనే మానసపుత్రులు. ఋతుమహారాజుతో పాటు అతని కుటుంబ సభ్యులు వారిని ఎంతో గౌరవంగా పలకరించడానికి దగ్గరకు వెళ్లారు. ఆ 4 ఋషులు కూర్చోడానికి బంగారు కుర్చీలు ఇచ్చి వాళ్ల కాళ్లు కడిగి అర్ఘపత్యాదులిచ్చారు. అంటే దేవతలకిచ్చే నీళ్లు, ఇతర వస్తువులు అన్ని అందజేసి అతిథి మర్యాదలు చేశారు. ఇక పృథుమహారాజు మాట్లాడుతూ, నేను ఈ లౌకిక ప్రపంచంలో అంటే ఫిజికల్ వరల్డ్ లో ఉండటం వల్ల ఎప్పుడూ బంధాలు, కష్టాలతో నా జీవితం సాగిపోతుంది. కానీ మీరు అసలు సిసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేవారు. అలాంటి మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగితే అది నా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన విషయం అడిగేస్తాను. నాకు ఈ పుట్టుక చావు అనే జీవిత చక్రం నుంచి బయటపడి మోక్షం దక్కే దారి ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. దానికి ఆ 4 మొదటివాడైన సనత్కుమారుడు చిన్నగా నవ్వి మోక్షం సాధించే పద్ధతి గురించి చెప్పడానికి సిద్ధమయ్యాడు. పృథుమహారాజు లాంటి సద్గుణ సంపన్నుడు అలాంటి ప్రశ్నకు సమాధానం తెలిసినా కూడా అడుగుతున్నాడంటే అది కేవలం తన కోసం కాదు, అక్కడున్న మిగతా వాళ్ళందరికీ ఆ విషయాలు తెలియాలని, వాటిల్లో ఆనందం పొందాలన్నదే అతని ఉద్దేశం. ఇలాంటి మాటలతో పృథుమహారాజు గొప్పతనం గురించి మాట్లాడి శ్రీ మహావిష్ణువుపై ఆయన చూపించే భక్తి గురించి అభినందించి అది చాలా అరుదైన విషయం అన్నాడు. ఒంటిపై ఉన్న మట్టిని కడిగేసినట్టు భక్తి మనసులో ఉన్న లోపాలు పోగొట్టడానికి సాయపడుతుంది. మోక్షం గురించి ఎన్నో పవిత్ర గ్రంథాలు స్పష్టంగా వివరిస్తాయి. ఈ లౌకిక ప్రపంచంలో ఉండే విషయాల నుంచి తనను తాను దూరం చేసుకోవడం అంటే డిటాచ్మెంట్, పరబ్రహ్మంపై స్వచ్ఛమైన నిజమైన భక్తి ఉండటం, ఇవే మోక్షానికి మార్గాలు అని చెప్పాడు. ఇది సాధించడానికి ఒక 10 విషయాలు చెప్పాడు. 1. పరబ్రహ్మంపై బలమైన నమ్మకం. 2. చేసే పనులు ధర్మంగా చేయడం. 3. ఆధ్యాత్మికతకు సంబంధించిన నిజాలను లోతుగా అర్థం చేసుకోవడం. 4. పరబ్రహ్మంపై నిత్యం యోగ సాధన, ధ్యానం చేయడం. 5. ఆ పరబ్రహ్మానికి సంబంధించిన కథలు వినడం. 6. జీవితంలో ఎదురయ్యే నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కి దూరంగా ఉండటం. అంటే ఎప్పుడూ సంపాదించే ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కోరికలకు బానిసలు కాకుండా ఉండటం. అంటే మన సెన్సెస్ కి నచ్చే విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయకుండా వాటికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండటం. ఇక్కడ ఎడిక్షన్ అంటే ఏదైనా కావచ్చు. 7. ఏకాంతంలో ఉన్న అద్భుతాన్ని గుర్తించడం. రోజులో కనీసం కాసేపైనా ఏకాంతంగా ఉండి మనతో మనం సమయాన్ని గడపడం. 8. ఎవ్వరికీ హాని చేయకుండా
అహింసను పాటించడం, ఉన్నదానితో సంతృప్తి చెందడం. 9 ఇతరులు పాటించే ఆధ్యాత్మిక విధానాల గురించి ఎటువంటి జడ్జ్మెంటల్ ఒపీనియన్స్ ఏర్పరచుకోకుండా న్యూట్రల్ గా ఉండటం. 10 తరచూ ఆ పరబ్రహ్మానికి సంబంధించిన విషయాలపై ధ్యాస పెడుతూ ఆయన గుణాలు, లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఈ 10 పద్ధతులతో మనిషికి తన కోరికలపై ఉండే అటాచ్మెంట్ పోయి మోక్షం ఎలా సాధించాలో తెలుసుకుంటాడు. వీటి వల్ల పరబ్రహ్మంపై భక్తి, ఆరాధన ఏర్పడటం మాత్రమే కాదు, మనిషికి తన జీవితంలో మనశ్శాంతిని సాధించి అన్నిట్లో తృప్తి, అంటే పరిస్థితి ఎలా ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ పొందుతాడు. ఎప్పుడైతే ఇలా మోక్షం సాధించాలి అనే ఆసక్తి పుడుతుందో ఆ విషయాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఒక గురువుని వెతకడం మొదలు పెడతాడు. ఇక్కడ సనత్ కుమారుడు ఒక మెటఫర్ తో ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అరణి చెక్కలను ఒకదానితో మరొకటి రాపిడి చేస్తే అగ్ని పుట్టి ఆ చెక్కలు పూర్తిగా అదే అగ్నిలో కాలిపోతాయి. అలాగే జ్ఞానం అంటే నాలెడ్జ్ సంపాదించడం అండ్ కోరికలపై ఆసక్తి వదులుకోవడం అంటే డిటాచ్మెంట్, ఈ 2 కాన్సెప్ట్స్ మనిషికి తన శరీరంపై ఉన్న పూర్తి వ్యామోహాన్ని దూరం చేస్తాయి. ఈ పరిస్థితిలో ఆనందమైన, బాధైన మనిషి మానసిక స్థితిని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యలేవు. మనిషి మైండ్ అంటే మనసు ఎప్పుడూ తన గురించి కొన్ని లిమిటేషన్స్ లో ఆలోచించేట్టు చేస్తుంది. ఇందులో కోరికలపై చూపించే ఆసక్తి, నేను, నాది అనే ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కసారి ఈ ఆలోచన విధానం నుంచి బయటపడి తాను ఈ మనసు శరీరానికి మించిన ఆత్మ అని అర్థం చేసుకుని ఆ విషయాన్ని పూర్తిగా ఫీల్ అయినప్పుడు ఆ మనిషి ప్రపంచాన్ని చూసే కోణం మారిపోతుంది. ఎలాగైతే ఒక అద్దం లేదా నీటి సర్ఫేస్ రిఫ్లెక్షన్ ని చూపిస్తాయో అలాగే ఈ ప్రపంచంలో మనిషి ఏర్పరచుకునే అనుబంధాలు అంటే అటాచ్మెంట్స్ అన్ని వారి స్వభావం ఏంటో చూపిస్తాయి. మనసు ఈ కోరికల మత్తులో పడి ఒకటి తర్వాత మరొకటంటూ సూటిగా ఆలోచించలేకపోయి మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోలేక బుద్ధికుండే పూర్తి సామర్థ్యం వేస్ట్ అవుతుంది. అప్పుడు మతి భ్రమిస్తుంది. ఈ భ్రమలో ఏది మంచి ఏది చెడు అనే క్లారిటీ ఉండదు. ఒక మనిషికి జరిగే నష్టాల్లో ఇది అన్నిటికంటే పెద్ద నష్టం. ఎందుకంటే ఇది తన గురించి తానే అర్థం చేసుకోలేని పరిస్థితికి, తన పర్పస్ ఏంటో గుర్తించలేని స్థితికి తీసుకువెళ్లిపోతుంది. ఇలా సనత్ కుమారుడు మనసు గురించి చెప్తూ కోరికల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే డబ్బు లేదా కోరికలు వీటిపై మనిషికి అటాచ్మెంట్ పెరుగుతుందో అప్పుడు అతని ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే స్పిరిచువల్ గ్రోత్ ఆగిపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి చావు పుట్టుక అనే కంటిన్యూస్ సైకిల్లో ఇరుక్కుని విచక్షణ లేని జన్మలు తీసుకుంటాడు. అంటే మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోలేని ప్రాణులుగా పుడతాడు. కొన్నిసార్లు ఈ జన్మ చెట్లయ్యే అవకాశం కూడా ఉంటుంది అని సనత్ కుమారుడు చెప్పి ఈ చావు పుట్టుక అనే కంటిన్యూస్ సైకిల్ నుంచి బయటపడే దారి చెప్పడం మొదలుపెట్టాడు. ముందుగా అటాచ్మెంట్ ని పూర్తిగా దూరం చేసుకోవాలి. కేవలం తన జీవితంలో ఉన్న 4 ముఖ్యమైన గోల్స్ మీద ఫోకస్ చేయాలి. వీటిని పురుషార్థాలంటారు. ధర్మం పాటిస్తూ దాని ప్రకారం అర్థ అంటే డబ్బు సంపాదించుకొని అదే ధర్మానికి అనుకూలంగా కామం అంటే కోరికలు తీర్చుకొని అన్నిటిపై విరక్తి పుట్టాక ఆఖరి లక్ష్యమైన మోక్షం కోసం ప్రయత్నించాలి. ప్రకృతి అనే శక్తికి సత్వ గుడ్నెస్, రజో డిజైర్, తమో డార్క్నెస్ అనే 3 గుణాలు ఉంటాయి. వాటిని త్రిగుణాలు అంటారు. గడిచే కాలంతో వాటిల్లో ఉన్న బ్యాలెన్స్ తప్పుతుంది. దానికి ఫలితంగా జీవితంపై సంతృప్తి లేకుండా ఉంటుంది. ఇది ఒక సాధారణ మనిషి నుంచి మొదలుపెట్టి అతన్ని సృష్టించిన బ్రహ్మ వరకు అందరికీ ఇలాగే ఉంటుంది. టెంపరరీగా ఉండేది ఏదైనా సరే గడుస్తున్న అదే సమయంతో అంతమైపోతుంది అని సనత్ కుమారుడు చెప్తూ, ప్రతి ఒక్కరిలో ఆ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. కాబట్టి బతికినంత కాలం ఈ విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ప్రకృతి అనే మాయ కారణంగా మనిషి ఈ విషయాన్ని గుర్తించలేకపోతాడు. అసలైన భక్తితోనే మనిషి తనలో ఉన్న నేను, నాది అనే అహంకార భావన, చేసిన కర్మ ఫలితాలు వీటి నుంచి తప్పించుకోగలడు. ఋషులు మహర్షులు చేసే ఎంతో కష్టమైన తపస్సుల కంటే ఈ భక్తి మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. వాసుదేవుని రూపాన్ని తలుచుకొని ధ్యానించడం ఒక భక్తుడికి ఎంతో సునాయాసంగా, ఆనందంగా మోక్షాన్ని అందించే మార్గం. గడిపే సహజమైన జీవితంలో కష్టాలు, ఇష్టాలు రెండూ ఉంటాయి. ఇందులో ఆ పరబ్రహ్మం సపోర్ట్ లేకపోతే దానివల్ల బాధలు ఏర్పడతాయి. దీన్నే సంసారం అంటారు. దీన్ని సవ్యంగా ఎదుర్కోవాలంటే మనిషి ఎప్పుడూ ఆ శ్రీహరి పాదాలను తలుచుకుంటూ ఉండాలి. ఇలా సనత్ కుమారుడు చెప్పిన మాటలకు కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ వ్యక్తపరిచి, మీ 4 మానసపుత్రులు ఇలా రావడం అంతా గతంలో శ్రీహరి ఇచ్చిన ఆశీర్వాదమే.
నాకు సొంతమైన జీవితం, కుటుంబం, రాజ్యం, ఆస్తులు అన్నీ మీకే సొంతం అని అంటూ తన భక్తిని ఆ మాటల్లో చూపించి మానసపుత్రులు చెప్పిన విషయాలకు బదులుగా తాను ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా చాలా తక్కువ అన్నాడు. ఇక సనత్ కుమారుడు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్న పృథు మహారాజు ఒక రాజుగా తన బాధ్యతలన్నీ సక్రమంగా చేసి తన ప్రతి కర్మ అంటే పని ఆ శ్రీహరి కోసమని భావించి తన దగ్గరున్న వనరులు అంటే రిసోర్సెస్ అన్ని సరైన సమయానికి సరైన చోట ఉపయోగపడేలా చూసుకున్నాడు. తన చుట్టూరా జరిగేవన్నీ గమనిస్తూ ఒక రాజుగా సంసార జీవితం గడిపే వ్యక్తి అయ్యుండి తన కోరికలు, అహంకారాన్ని పూర్తిగా వదిలేసి స్పష్టమైన మనసు కలిగిన వ్యక్తిగా మిగిలిపోయాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ తన భార్య అర్చీసుకి విజితాశ్వ, ధూమ్రకేశ, హర్యాక్ష, ద్రవిణ, వృక అనే 5 కొడుకులనిచ్చాడు. వాళ్ళు రూపంతో పాటు గుణంలో కూడా పృథు మహారాజులా ఉండేవారు. పృథు మహారాజు నిజానికి విష్ణుని అవతారం అవ్వడంతో తనలో ఇంద్ర, వరుణ, వాయు ఇలాంటి దేవతల శక్తులన్నీ కలిగి ఉన్నాయి. వాటిని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించి రాజ్యాన్ని అద్భుతంగా పాలించాడు. వీటిని అతీత శక్తులు అంటే మ్యాజికల్ పవర్స్ అనుకోకండి. వ్యాస మహర్షి వివరణ ప్రకారం అదొక మెటఫరికల్ ఎక్స్ప్రెషన్. వాటిని ఇలా వివరించారు: అగ్నిలా బలవంతుడు, దాడికి లొంగనివాడు, ఇంద్రుడిలా అజేయుడు, భూమికున్న సహనం, స్వర్గంలా అందరి కోరికలు తీర్చేవాడు, వర్షం భూమిని సారవంతంగా చేసినట్టు ప్రజల అవసరాలు తీర్చేవాడు, సముద్రమంత లోతైన ఆలోచనలున్నవాడు, శిక్షించడంలో యముడిలా నీతి నిజాయితీ ఉన్నవాడు, హిమాలయ పర్వతంలా తన రాజ్యం ఎన్నో వనరులతో నిండున్నది, కుబేరుడిలా అంతులేని సంపద కలిగినవాడు, నీటికి దేవతైన వరుణుడిలా ఎన్నో రహస్యాలు కలిగినవాడు, వాయుదేవుని వేగమున్నవాడు, శివునిలా ఎదురులేనివాడు, మన్మధుడిలా అందగాడు, సింహానికుండే ధైర్యం, మనుషులను ప్రేమించడంలో స్వయంభూమను అంతటివాడు, తన పాలన ఆ సృష్టికర్త బ్రహ్మతో సమానం, వేదజ్ఞానంలో బృహస్పతి, ఆత్మనిగ్రహంలో శ్రీహరి, గోవులు, బ్రాహ్మణులు, గురువులు, శ్రీహరి భక్తుల పట్ల అతనికున్న అద్వితీయమైన భక్తి, వినయ విధేయతలు ఇవన్నీ అతన్ని అందరికంటే గొప్పవాడిగా నిలబెడతాయి. సాధువులను ఇన్స్పైర్ చేసిన రాముడి కథలానే అతని కీర్తి ఎంతో మంది హృదయాలను తాకి 3 లోకాల వారు సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటి వరకు పృథు మహారాజు సాధించుకున్న జ్ఞానంతో గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసుకున్నాం. ఒక విధంగా ఈ జ్ఞానం రాజ్యపాలకుడు అవ్వడానికి అతనికి ఒక అర్హతనిచ్చాయి. మీరు భాగవతం 20వ ఎపిసోడ్ చూసినట్టయితే అందులో పృథు మహారాజు తన బాణాలతో అవకతవకగా ఉన్న భూమిని దున్నాడు. ఒక విధంగా ఈ పనితో అతను వ్యవసాయానికి నాంది పలికాడు. అలా ప్రజలకు వ్యవసాయం చెయ్యమని పల్లెలు, పట్టణాలు నిర్మించి ప్రజలు మాత్రమే కాదు జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటికీ చోటు దక్కేలా చేసి ధర్మం నిలబడే విధమైన పనులు చేశాడు. ఇక వయసు పైపడి ముసలితనం వచ్చేసరికి తన బాధ్యతలు, రాజ్యాధికారం అంతా తన కొడుకులకు ఇచ్చేసి అడవుల్లో జీవించడానికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడే ఉండి ఆకులు, దుంపలు, పండ్లు తింటూ కొన్నిసార్లు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ వారానికి ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగుతూ తపస్సులో మునిగిపోయి తన శ్వాస మీద ఫోకస్ చేశాడు. ఇక ఋతువులు మారే కొద్దీ తపస్సు చేసే విధానం కూడా మారింది. వేసవకాలంలో పంచాగ్ని సాధన. ఇందులో తలపై సూర్యుడు ఉండి 4 వైపులా అగ్నిని ఏర్పరచుకుంటారు. వర్షాకాలంలో పూర్తిగా నీటిలో తడుస్తూ, చలికాలంలో మెడ వరకు వెన్నులో వణుకు పుట్టించేటంత చల్లటి నీరు చేరేలా నిలబడి గరుకైన నేలపై నిద్రపోయాడు. ఇక ఈ తపస్సు చేస్తున్న సమయమంతా ఏమాత్రం మాట్లాడకుండా, ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్స్ లేకుండా ప్రాణాయామం చేశాడు. ఇలా చేస్తూ ఆ విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. కాలం గడిచే కొద్దీ తన ఆలోచనలు పూర్తిగా పవిత్రంగా మారాయి. అంటే ఏమాత్రం నెగటివ్ థాట్స్ లేని స్థితికి చేరుకున్నాడు. మనసులో ఎటువంటి కోరికలు లేని స్థానంలో ఉన్నాడు. ఇక ఆత్మజ్ఞానం అంటే ఆత్మను అర్థం చేసుకునే పద్ధతిలో శ్రీ మహావిష్ణువుని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. భక్తి, జ్ఞానం అన్నిటిపై ఉన్న ఆశ వదులుకోవడం ఇవన్నీ దానికి సాయపడ్డాయి. పృథు మహారాజు ఇక్కడ ఒక యోగ సాధకుడిలా వ్యవహరిస్తూ చాలా హై లెవెల్కి చేరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి సిద్ధులు అంటే సూపర్ పవర్స్ దక్కుతాయి. కానీ అవి ఉపయోగించుకోవాలని, సొంతం చేసుకోవాలని ఏమాత్రం అనుకోలేదు. ఒకవేళ ఆ సిద్ధులు సొంతం చేసుకుంటే వాటి మీద కోరిక పెరిగి ఒక అటాచ్మెంట్ ఏర్పడే అవకాశం ఉందని, దానివల్ల చేస్తున్న ధ్యానమంతా పనికి రాకుండా పోతుందని వద్దనుకున్నాడు. ఆ తర్వాత వజ్రాసనంలో కూర్చొని తన ఫోకస్ అంతా పరబ్రహ్మంపై పెట్టి కుండలిని శక్తితో తన శరీరంలో ఉన్న 7 చక్రాలను ఒక్కొక్కటిగా యాక్టివేట్ చేయడం మొదలుపెట్టాడు. మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ప్రాణవాయువు వెళ్లేట్టు సాధన చేశాడు.
ఈ బ్రహ్మరంధ్రం సరిగ్గా తలపై ఉంటుంది. యోగ సాధన చేసి హై లెవెల్ కి చేరుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోతే వాళ్ళ ఆత్మ ఇదే ప్రదేశం నుంచి బయటకొస్తుంది. ఇలా పృథు మహారాజు మోక్షం సాధించే ఆఖరి స్టేజ్ లో తన శరీరాన్ని తిరిగి పంచభూతాల్లో కలిపే ప్రయత్నం చేశాడు. ఊపిరి గాలిలో, శరీరానికి ఉన్న సాలిడ్ పార్ట్స్ భూమిలో, ఫ్లూయిడ్స్ నీటిలో, ఖాళీ స్థలాలు ఆకాశంలో, వేడిని అగ్నిలో కలపడానికి చూశాడు. ఆ తర్వాత లయ చింతన అనే మెడిటేషన్ లోకి దిగాడు. ఇందులో సాధన చేసే వ్యక్తి భూమిని నీటిలో, నీరు అగ్నిలో, అగ్ని గాలిలో, గాలి ఆకాశంలో కలిసిపోతే ఎలా ఉంటుందని విజువలైజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ మరింత టఫ్. అసలు పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవడంతో పాటు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. దీన్ని కపిల గీత అనే టాపిక్లో డీటెయిల్డ్గా భాగవతం 14వ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో పూర్తయ్యాక అదొకసారి చూడండి. ఇక పృథు మహారాజు అంతగా మోక్షం సాధిస్తుంటే అతని భార్య అర్చీసు కూడా అతని వెంట అడవికి వెళ్లి తపస్సు చేసింది. దానివల్ల శరీరం చాలా సన్నగిల్లిపోయింది. ఎప్పుడైతే పృథు మహారాజు తన శరీరం వదిలేసి ఆత్మగా పుణ్యలోకాల్లో ఏకమైపోయాడో అప్పుడు అర్చీసు పర్వత శిఖరంపై అతని శరీరానికి చితిపేర్చి దానికి నిప్పంటించింది. ఆ తర్వాత చేయాల్సిన ఆచారాలన్నీ చేసి తాను కూడా అగ్నికి ఆహుతయ్యింది. ఇక్కడ వ్యూవర్స్ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అర్థం చేసుకోవాలి. పురాణ ఇతిహాసాల్లో చాలా మంది ఆడవాళ్లు వారి భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ల ఇష్టంతోనే అగ్నికి ఆహుతయ్యేవారు. మహాభారతంలో కౌరవులకు అండగా నిలిచిన రాజుల భార్యలు కూడా ఇదే చేశారు. ఆఖరికి పాండవుల తండ్రి పాండురాజు చనిపోతే అతని రెండో భార్య మాద్రి కూడా ఇలానే ప్రాణాలు విడిచింది. ఈ సందర్భాలన్నిట్లో భార్య తన ఇష్టంతోనే అలా చేస్తుందనేదే మెయిన్ పాయింట్. మిగతా సందర్భాల్లో అటువంటి ఉద్దేశం లేదు కాబట్టి మిగతా ఆడవాళ్లు అటువంటి పని చేసేవారు కాదు. సో అది వాళ్ళ చాయిస్ కానీ రూల్ అయితే కాదు. కానీ మన పూర్వీకులు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా ఇంటర్ప్రిట్ చేసి సతీ సహగమనం అనే అంశాన్ని తీసుకొచ్చి భర్త చనిపోయిన వెంటనే భార్యను నిప్పుల్లో పడేసేవారు. ఇది కాకుండా మరొక పాయింట్ కూడా ఉంది. అది సతీ సహగమనంపై చేసే సెపరేట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పృథు మహారాజు తన శరీరం వదిలేశాక అర్చీసు కూడా తన శరీరం వదిలేస్తే భర్తపై ఆవిడకున్న భక్తి, ఆవిడ పాటించిన పతివ్రత ధర్మం వీటికి గుర్తుగా దేవతలు అర్చీసు ఉన్న మందర పర్వతంపై పూల వర్షం కురిపించి సంగీత వాయిద్యాలతో గౌరవించారు. అర్చీసు చేసిన పనిని మెచ్చుకుంటూ తాను చేసిన పనులతో దేవతలను సైతం మించిపోయిందని, అది సాధారణ మనుషులకు సాధ్యపడదని, చాలా తక్కువ మందికి మాత్రమే మనిషిగా బతికే అవకాశం దక్కుతుంది. అలాంటిది అర్చీసు కోరికలకు బానిస కాకుండా తన మానవ జీవితాన్ని ఎంతో గొప్పగా బతికింది అని అన్నారు. ఇక అక్కడితో అర్చీసు తన భర్త పృథు మహారాజు చేరిన ప్రదేశానికి చేరుకుంది. మరి పృథు మహారాజు యావత్ భూప్రపంచాన్ని మొత్తం పరిపాలించినవాడు. అయితే అతను వెళ్లిపోయాక తన కొడుకు విజితాశుడు అధికారంలోకి వచ్చాడు. ఇతని గురించి దీని ముందు అప్లోడ్ చేసిన 21వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అయితే మొత్తం రాజ్యానికి తాను చక్రవర్తి అంటే ఎంపరర్ గా ఉండి తన 4 తమ్ముళ్లకు ఒక్కొక్క భాగాన్ని ఇచ్చి రాజులుగా పరిపాలించమన్నాడు. తూర్పు హర్యక్ష, దక్షిణం ధూమ్రక్ష, పడమర వృక, ఉత్తరం ద్రవీణ రాజులుగా స్థిరపడ్డారు. అయితే విజితాశుడికి ఇంద్రుడు ఒక వరాన్ని ఇచ్చాడు. దానితో అతను కోరుకున్న విధంగా అదృశ్యమయ్యి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. ఈ వరం వల్ల అతనికి అంతర్ధాన అనే పేరొచ్చింది. ఇక విజితాశుడి మొదటి భార్య శిఖండిని పావక, పావమాన, శుచి అనే 3 కొడుకులకు జన్మనిచ్చింది. వీళ్ళు గతంలో అగ్నిదేవుని స్వరూపాలు. వశిష్ఠ మహర్షి వాళ్లకు ఇచ్చిన శాపం కారణంగా మానవ రూపాలు పొందారు. ఆ తర్వాత ఎప్పుడైతే యోగస్థితికి చేరుకుంటారో తిరిగి వాళ్ల పూర్వ రూపాలు పొందుతారు. ఇక రెండో భార్య సభాస్వతి ద్వారా హవిర్ధన అనే కొడుకు పుట్టాడు. కొంతకాలానికి విజితాశుడికి రాజ్య వ్యవహారాలు చాలా కటువుగా అనిపించి ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ధ్యానంలో కాలం గడిపేశాడు. ఇక ఆ తర్వాత హవిర్ధనుడు హవిర్ధని అనే స్త్రీని పెళ్లి చేసుకొని బర్హిషద్, గయా, శుక్ల, కృష్ణ, సత్య, జితావ్రత అనే 6 కొడుకులను పొందాడు. వీరిలో బర్హిషత్తుడు ఎంతో జ్ఞానం కలిగి యజ్ఞ యాగాదులపై పూర్తి అవగాహన, యోగ సాధనలో ఉత్తీర్ణత సాధించుకున్నాడు. ఎప్పుడూ యాగాలు చేయడంతో అతనికి ప్రాచీన బర్హిస్ అనే పేరొచ్చింది. బ్రహ్మ ఇచ్చిన సలహాతో ఈ ప్రాచీన బర్హిస్ శతధృతి అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ వరుణదేవుని కూతురు. పెళ్లిలో హోమగుండంలో అగ్ని రూపంగా ఉన్న ఆ అగ్నిదేవుడు సైతం ఆవిడ అందానికి మంత్రముగ్ధుడైపోయాడు.
అయితే ఈ దంపతులకు 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్లను ప్రచేతసులని పిలిచారు. ఇక వంశం వృద్ధిలోకి రావాలని ప్రాచీన బర్హిస్ చెప్పడంతో ఆ 10 మంది సముద్రం అడుగు భాగానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టారు. శ్రీహరిని తలుచుకుంటూ ఎన్నో కఠినమైన విధాలుగా తపస్సు చేస్తే 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ల జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఆ ప్రచేతసులు వాళ్ల నాన్న మాట విని పడమర అంటే వెస్ట్ డైరెక్షన్ లో వెళ్లడం మొదలు పెట్టారో సముద్రాన్ని తలపించేంత పెద్ద చెరువుని చూశారు. అది చూడటానికి ఎంతో అందంగా ఉండి చుట్టూరా ఎన్నో చెట్లు పక్షులతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. దానికి తోడుగా అక్కడ గంధర్వులు వాయించే సంగీతం వినిపిస్తుంది. కొన్ని క్షణాలు గడిచిన తరువాత ఆ చెరువు నుంచి శివుడు తన అనుచరులతో సహా బయటకొచ్చాడు. అతన్ని చూసిన వెంటనే ప్రచేతసులు తలలు వంచి నమస్కరించారు. శివుడు వాళ్లను గుర్తించి, మీరు బర్హిషత్తుడి కొడుకులని ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ తపస్సు చేయడానికి వచ్చారని నాకు తెలుసు. అయితే నాకు ఆ విష్ణు అంటే ఎంత ఇష్టమో అతన్ని పూజించి సేవించే భక్తులంటే కూడా అంతే ఇష్టం. ఇవాళ నేను మీకు మోక్షాన్ని అందించే విష్ణు స్తుతిని వివరిస్తాను అని చెప్పి వాళ్లకు విష్ణువుని వర్ణిస్తూ అతని పేర్లు, వాటి వెనుకున్న అర్థాలు ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు అని చెప్పడానికి ఈ చిన్న ఘట్టం ఒక ఉదాహరణ. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఇక ప్రచేతసులు 10,000 సంవత్సరాలు తపస్సులో గడుపుతుంటే నారద మహర్షి వాళ్ల నాన్న బర్హిషత్తుని కలిశాడు. అప్పుడు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఫర్ అహ్మద్. తిరిగి కలుస్తూనే ఉందాం.